హెచ్‌టి డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం కూడా ఒక 100 రోజుల ప్రణాళికతో విజయోస్తు బ్యాచ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతా ఉంది. ఒక ప్రణాళిక మీ చేతికి అందించేసి, ఆ ప్రణాళిక ప్రకారం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకుంటూ, పీడీఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ, మీకు సకాలంలో సిలబస్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటూ మీ ముందుకు తీసుకొస్తున్నాం న్యూ విజయోస్తు బ్యాచ్. ఈ న్యూ విజయోస్తు బ్యాచ్‌లో మీరు జాయిన్ అయినట్లయితే 100 రోజుల్లో మీకు ఇచ్చిన సిలబస్ అనేది 100% షూర్ కంప్లీట్ చేసే విధంగా ఒక పీడీఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పీడీఎఫ్ మీరు కూడా పొందాలనుకుంటే ఇప్పుడే ప్లే స్టోర్‌లోకి వెళ్లి తిరుపతి శ్రీ ప్రజ్ఞ డీఎస్సీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ యాప్‌లో విజయస్తు బ్యాచ్ అనే కోర్స్‌లో మీకు పీడీఎఫ్ అనేది పొందుపరిచి ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ పీడీఎఫ్‌ని చూడండి. ఇందులో భాగంగా 20వ తేదీ ఫిబ్రవరికి సంబంధించిన షెడ్యూల్ ఒక్కసారి గమనించినట్టయితే సైకాలజీకి సంబంధించి ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 3 డేస్ అయింది. ఫస్ట్ 2 డేస్ బోధనా పద్ధతులు చదువుతారు. ఆ తర్వాత మనకు మూర్తిమత్వానికి సంబంధించి పార్ట్ 1 వీడియోని చదువుతారు. ఇది పార్ట్ 2 పీడీఎఫ్. ఈ పీడీఎఫ్ ఇదే విధంగా మీకు యాప్‌లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. మీరు సింపుల్‌గా దీన్ని ప్రింట్ తీసుకొని మరి చదువుకోవచ్చు. లేదు మాకు మెటీరియల్ అని చెప్పి మీకు అనిపిస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి ఒకసారి కాల్ చేసినట్టయితే మేము ఆ యొక్క మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేసేస్తాం. మొత్తం అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా బేస్ చేసుకొని ఈ పీడీఎఫ్ ఉంటుంది. ఈ పీడీఎఫ్ యొక్క ప్రత్యేకత ఒకసారి గమనించినట్టయితే ఏ పాఠం చివర ఆ పాఠానికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ఒకే చోట పొందుపరచడం. దానివల్ల మీకు ప్రశ్నల సరళి ఎలా వస్తుంది, ప్రశ్నలు అడిగే విధానం ఎలా ఉంది, ఏ పార్ట్ నుంచి తీసుకొని ప్రశ్నలు అడుగుతారు లాంటి అంశాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఈ విజయస్తు బ్యాచ్‌లో భాగంగా ఫిబ్రవరి 20 తేదీన మీరు చదవాల్సిన షెడ్యూల్‌ని ఒక్కసారి గమనించినట్టయితే మానసిక ఆరోగ్యం అనే టాపిక్‌ని చదువుతారు. అందులో భాగంగా బెర్నార్డ్ ప్రకారం మానసిక ఆరోగ్యం ఏమిటి? క్లిఫర్డ్ బీర్స్ ఎవరు? ఈ క్లిఫర్డ్ బీర్స్ రచించిన రచనలు ఏమిటి? కుంటనం ఏమిటి? ఒత్తిడి ఏమిటి? ముఖ్యంగా గత ఎగ్జామ్స్‌లలో అడిగిన ప్రశ్న ఏంటంటే, అధిక ఒత్తిడికి గురైన విద్యార్థుల యొక్క లక్షణాలు ఏమిటి? లక్షణాలు కానిది ఏమిటి? ఇలాంటి అంశాలన్నీ కూడా అడగడం జరిగింది. ఆ తర్వాత సమయోజనం నుంచి విషమయోజనంకి దారి తీసే సోపానాలేమిటి? లాంటి అంశాలన్నీ కూడా అడగడం జరిగింది. ఇంకా సర్దుబాటు మరియు ప్రవర్తనా సమస్యల్లో భాగంగా సామాన్య వ్యాకులత, భీతి, అనియంత్రిత నిర్బంధిక నాడీ రుగ్మత, హిస్టీరియా ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో ఆప్షన్స్ రూపంలో ఇచ్చారు. ఆ ఆప్షన్స్‌ని కూడా మనం మిస్ చేయకుండా దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ పీడీఎఫ్‌లో మీకు పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసినట్టయితే పిల్లలను పెంచే పద్ధతుల్లో భాగంగా అధికారయుతమైన పెంపకం అంటే ఆథరేటివ్ పేరెంటింగ్, అనుమతిపూర్వక పెంపకం అంటే పర్మిసివ్ పేరెంటింగ్, జోక్యరహిత పెంపకం అంటే అన్‌ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ లాంటి అంశాలన్నీ కూడా మీరు చదువుతారు. ఆ తర్వాత డగ్లస్ మరియు హాలాండ్‌కి సంబంధించిన సంఘర్షణకు సంబంధించిన నిర్వచనాలు, ఆ తర్వాత సంఘర్షణ రకాలు. ఇక్కడ మీరు ఒక్కసారి గమనించినట్టయితే గతంలో ప్రశ్న ఎలా అడిగారంటే సంఘర్షణ రకాలు ఎవరి ప్రకారం అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ చూడండి కట్లెవిన్ ప్రకారం అనే మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం సంఘర్షణలు 6 రకాలుగా విభజించారని చెప్పి మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం. ఇది ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఇన్ డెప్త్‌గా ఇన్ఫర్మేషన్ ఒకే చోట పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత రక్షక తంత్రాలకు సంబంధించి మొత్తంగా రక్షక తంత్రాలు 16కు పైగానే ఉంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాం. మీరేం చదువుతారు? దమనం, ప్రక్షేపణం, పరిహార హేతుబద్ధీకరణం, విస్థాపనం, తదాత్మీకరణం, ప్రతిగమనం, ఉదాత్తీకరణం, బౌద్ధికీకరణం, వ్యక్తీకరణం, స్వైరకల్పనం, నిరాకరణం, ప్రాయశ్చిత్తం, ఉపసంహరణ, సానుభూతి, ప్రతిచర్య నిర్మితి లాంటి అనేక రకాల ఆ యొక్క రక్షక తంత్రాలన్నీ కూడా చదివి మీరు ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి సాయంత్రం 50 మార్కులు డైలీ టెస్ట్ రాసి మరియు 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాసి మీ మార్కులు మరియు ర్యాంకులు తెలుసుకుంటారు. దీనితో మనకు మూర్తిమత్వం అనే టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు దీన్ని గుర్తించాలి.